సృజించిన వాడకు యెహోవా. ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నేను నిన్ను నిర్మించి ఉన్నాను, భయపడకు. మన జీవితంలో పరిస్థితులు తారుమారుతూ ఉన్నప్పుడు, అననుకూలత కలిగినప్పుడు, పరిచర్యలో ఆటంకం, వ్యతిరేకత ఎదురైనప్పుడు, అనేకమైన సందర్భాలు మనకి ఎదురైన పరిస్థితులలో మనం పరిచర్యలో ముందుకు వెళ్ళవలసిన, ధైర్యముగా ముందుకు వెళ్ళవలసిన సేవకులమైన మనం నిరాశ చెందే పరిస్థితి, భయపడే పరిస్థితి ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రంలో కాదు, భారతదేశంలో మనం చూసినట్లయితే ఘోరమైన పరిస్థితులు సేవకునికే కలుగుతూ ఉన్నాయి, లేకపోతే సంఘానికే కలుగుతూ ఉన్నాయి. అన్యాయపు తీర్పు, అన్యాయపు స్థితి గవర్నమెంట్ల ద్వారా కానీ, ఇంకొక ద్వారా కానీ కేవలం క్రైస్తవ సంఘాలకి కలుగుతూ ఉన్నాయి. చాలా మంది వరి అవుతుంటారు. మా దగ్గర ఉన్నది కాలంలో ఒక విషయం వచ్చింది. 4.5 సంవత్సరాల నుంచి సంఘం కట్టుకొని ఆ మందిరం కట్టి, మందిరం మీద సంఘం నడిపిస్తుంటే, ఆరాధన చేస్తుంటే ఒకే ఒక్కసారి తెలివిగా వాళ్ళందరూ వచ్చేసి అడిగారు, ఇక్కడ సంఘం ఈ ప్రాంతంలో ఈ కాలనీలో చర్చే ఉండకూడదని ఆహారంగా రాజకీయ నాయకులతో సహా వాళ్ళు ఆపించారు. మాస్టర్ ప్రసాద్ గారు వెస్ట్ కూడా వచ్చి సేవ చేస్తారు. ఫెలోషిప్ వాళ్ళు ఏం సహాయం అంటే ఎస్ఐ దగ్గరికి, సిఏ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే బయట కేసు పెట్టేస్తాం, ఎవరు ఇంకేం చేయగలరు.